ఈరోజు యమహా పిఎస్ఆర్ i500 ఈ కీబోర్డ్లో ఉన్న టోన్స్ని మనం ఎడిట్ చేసుకోబోతున్నాము. మరి కార్డ్స్, సితార్, స్ట్రింగ్స్, ఈ టోన్స్ అన్నీ కూడా నేను ఎడిట్ చేసి చూపిస్తాను. సో కీబోర్డ్ ఆన్ చేసిన తర్వాత కూల్ గ్యాలక్స్ అని 051 నంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్స్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎం వాల్యూమ్ అని ఉంటుంది. ఎం వాల్యూమ్లో మ్యాక్సిమం నేను 100 పెడుతున్నాను. మీరు 120, 127 పెట్టకండి. అంటే 100 కంటే తక్కువ కూడా పెట్టచ్చు, 100 పెట్టుకోవచ్చు. తర్వాత ఎం ఆక్టేవ్ అని ఉంది, అక్కడ ఏమీ ప్రెస్ చేయొద్దు, 0నే ఉండనివ్వండి. ఎం ప్యాన్ సీనే ఉండనివ్వండి. రివర్బ్ వచ్చి 38 ఉంది, నేను 15 పెట్టుకుంటున్నాను. మనకు రివర్బ్ 15 ఉంటే చాలు. మాస్టర్ కోరస్ అది కూడా ఒక 15 పెడుతున్నాను, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనకు పియానో టైప్లో మనకి కార్డ్స్ వినిపించాలి, అంటే ఈ పియానో లాగా మనకి కార్డ్స్ వినిపించాలంటే నేను ఈ కోరస్ మళ్ళీ రివర్బ్ తగ్గించేస్తూ ఉన్నాను. అప్పుడు మనకు అవన్నీ కూడా బాగా వినిపిస్తుంది కార్డ్స్ ప్లే చేసేటప్పుడు. మాస్టర్ అటాక్ వచ్చేసి 64 ఉండేవండి, ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఎం రిలీజ్ అంటే ఇది సస్టైన్ కిందకు వస్తుంది, ఇది 64 దగ్గరే ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ కట్ ఆఫ్ దగ్గర 64 ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా 75. తర్వాత మాస్టర్ రెసోన్ ఇదొక 64 ఉంది కాబట్టి 80 పెట్టాను. సో ఇక్కడికి దాని తర్వాత డి వాయిస్ అంటే డ్యువల్ వాయిస్ అన్నమాట. ఇక్కడ డ్యువల్ బటన్ ఆన్ చేసుకుంటే మనకు ఆ డ్యువల్ వాయిస్ మనకి వినిపిస్తుంది. డ్యువల్లో నేను సెలెక్ట్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్ వచ్చి 054 అంటే ఫంకీ ఈపీ. అంటే మనకు మెయిన్ వాయిస్ వచ్చేసి కూల్ గ్యాలక్సీ పెట్టుకున్నాం కాబట్టి డ్యువల్లో అంటే డ్యువల్ రెండు కలిసి మనకి వినిపించేటప్పుడు అది ఈ పియానో లాగా ఉండాలి. అప్పుడు నేను ఫంకీ ఈపీ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దానికి మాస్టర్ వాల్యూమ్ 80 ఉండాలి. మనము మెయిన్ వాల్యూమ్ వచ్చేసి 100 పెట్టాము. సో మనకు మెయిన్ వాల్యూమ్తో కూడా ఇది కలిపి వినిపించాలి కాబట్టి ఇది 80 ఉంటే దాని వాయిస్ మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఆక్టేవ్ దీన్ని ఏం చేంజ్ చేయొద్దు, 0నే ఉండేవండి. ఈ ప్యాన్ కూడా సీనే. మళ్ళీ రివర్బ్ దగ్గరికి వచ్చి సేమ్ ఇప్పుడు మెయిన్ వాల్యూమ్లో మనము మెయిన్ ఫంక్షన్లో ఎలా పెట్టుకున్నాము అంటే మెయిన్ వాయిస్లో, సో డ్యువల్ కూడా సేమ్ అలాగనే పెట్టుకుంటేనే వినిపించేటప్పుడు మనకు బాగుంటుంది. సో రివర్బ్ 15 పెట్టుకున్నాం. కోరస్ ఏమొద్దు, 0 ఉండేవండి. కట్ ఆఫ్ వచ్చేసి మాత్రము 64 ఉంది కదా, మనం అక్కడ 75 పెట్టాము. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ 75 పెట్టుకోవచ్చు. రెజోన్ వచ్చి నేను తగ్గిస్తున్నా, 40 దాకా పెడుతున్నా. ఇక్కడికైతే ఈ కార్డ్స్ అన్నది ఎడిట్ సెక్షన్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ నేనైతే బేసిక్గా స్ప్లిట్ ఆన్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ వాయిస్ దగ్గరికి వెళ్తే మనకు స్క్రీన్లో ఇలా కనిపిస్తుంది. నేనైతే లెఫ్ట్ సైడ్ బేసే వాడతాను. చాలా వరకు ప్యాడ్స్ వాడతారు, స్ట్రింగ్స్ వాడుకోవచ్చు. నేనైతే ఫింగర్ బేస్, ఆ నంబర్ వచ్చి 94. దాని వాల్యూమ్ వచ్చేసి తక్కువ పెడితేనే బాగుంటుంది. 45 లేదా 40 కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే 45 పెడుతున్నా. మీరు ఇన్ బిట్వీన్ 40, 35 ఉన్నా కూడా నో ప్రాబ్లం. దాని తర్వాత స్ప్లిట్ ఆక్టేవ్ వచ్చి -1 పెట్టుకోండి. ఎందుకంటే 0 ఉంటే మీకు ఆ ఫింగర్ స్టైల్స్ అనేది బాగా వినిపిస్తుంది. మనకి ఇక్కడ ఫింగర్ స్టైల్ బేస్తో సహా బేస్ వినిపించాలి కాబట్టి నేను -1 పెడుతున్నాను. సో ఇక్కడికైతే మన కార్డ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నేనైతే సస్టైన్ పెడల్ వాడట్లేదు. మీకు సస్టైన్ పెడల్తో సహా మీరు ఈ కార్డ్స్ ప్లే చేస్తే బాగుంటుంది. అంటే ఈ టోన్ వినడానికి మనకు ఈ పియానో లాగా ఉండాలి. ఈ బేస్ మీకు మరీ ఎక్కువ అనిపిస్తూ ఉంటే మీరు దాన్ని మీకు అలవాటుగా మీరు ఎంతకైనా తగ్గించుకోవచ్చు. నేనైతే 45 మీకు ఇందాక చూపించినట్లు, మీరు 35 కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది.